తమిళ్‌లో భారీ విజయం సొంతం చేసుకున్న సినిమాలు సైతం తెలుగులో ఒక మోస్తరు వసూళ్లు నమోదు చేయడంలో విఫలమయ్యాయి. అందుకే రజనీకాంత్ 'కూలీ' సినిమా తెలుగు మార్కెట్‌లో ఎంత బిజినెస్ జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కూలీ' సినిమాకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించడం వల్ల ఆసక్తి పెరిగింది. తెలుగు హీరో నాగార్జున నటించిన సినిమా కనుక 'కూలీ' సినిమాకు తెలుగు మార్కెట్‌లో సహజంగానే భారీ క్రేజ్ క్రియేట్ అయింది. అంతేకాకుండా రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శివకార్తికేయన్ ఈ సినిమాలో నటిస్తుండడంతో భారీ మల్టీ స్టారర్‌గా మూవీ ప్రచారం జరుగుతోంది. కనుక తెలుగు మార్కెట్‌లో భారీ ఎత్తున బజ్ క్రియేట్ చేయగలిగింది. అందుకే 'కూలీ' సినిమాకు తెలుగు డబ్బింగ్ హక్కులు 40 కోట్లు పలికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదల సమయంకు ప్రమోషన్స్‌తో బజ్ పెంచి నాగార్జున పాత్రను మరింత బలంగా చూపించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సినిమాకు తెలుగు మార్కెట్‌లో మరింత బలంగా రేటు పలికే అవకాశాలున్నాయని తెలుస్తుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో 'కూలీ' సినిమాని నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఈ సినిమాలో మరికొందరు స్టార్ హీరోలు సైతం గెస్ట్‌లుగా కనిపించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.